ఏపీ తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచి జనం బయటకు రావాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. వడగాలులతో ఇళ్లల్లో ఉన్న ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈ పరిస్థితుల్లో వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. పలు జిల్లాల్లో 2 రోజుల పాటు వర్షాలు పడతాయని తెలిపింది. రాజస్థాన్ నుంచి కొమోరియన్ ప్రాంతం వరకు ద్రోణి విస్తరించింది. ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమ, యానాంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. పిడుగులు కూడా పడతాయని హెచ్చరించింది. ఏపీలో ఎండలు మాడు పగలగొడుతున్నాయి. పలు జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రకాశం జిల్లా కొప్పెరపాడులో అత్యధికంగా 45.4 ఉష్ణోగ్రత నమోదైంది. 17 జిల్లాల్లో ఎండ తీవ్రత కొనసాగింది. రాష్ట్రంలోని 239 మండలాల్లో 41కి పైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఇవాళ 6 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇటు తెలంగాణలో సూర్యప్రతాపానికి జనం విలవిల్లాడిపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వడగాలుల తీవ్రత అధికంగా ఉంది. నిజామాబాద్ జిల్లా మెండోరలో ఏకంగా 46 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. నల్గొండ, నిర్మల్, సిద్దిపేట జిల్లాల్లోనూ ఎండ తీవ్రత అధికంగా ఉంది. నల్గొండ జిల్లా అనుముల, హాలియాలో 45.9 డిగ్రీలు, నిర్మల్ జిల్లా ఖానాపూర్లో 45.9, సిద్దిపేట జిల్లా తొగుటలో 45.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నల్లగొండ వాసులు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. గరిష్ట ఉష్ణోగ్రతలకు ఉక్కపోత తోడవడంతో తల్లడిల్లిపోతున్నారు. ఇప్పటికే 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా రాత్రిపూట ఉక్కపోతతో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. 10 రోజులకు ముందే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండడంతో గత 3 రోజుల నుంచి క్రమక్రమంగా పెరుగుతున్న టెంపరేచర్ ప్రజలను టెన్షన్ పెడుతోంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 44 డిగ్రీల సెంటీగ్రేడ్ పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 29 డిగ్రీలకు తగ్గకుండా మధ్యాహ్నం వరకు 44 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత కూడా నమోదవుతుంది. గత కొద్ది రోజుల క్రితం వరకు 25 నుంచి 36, 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి ఉండేది. ఇక్కడ నల్గొండ పట్టణానికి వచ్చిన మహిళ ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నిద్దాం. అమ్మ, ఎట్లుంది? ఎండలు ఎట్లా ఉన్నాయి? ఎండలు బాగా కొడుతున్నాయండి. 9 గంటల నుంచే ఎండలు బాగా కొడుతున్నాయి. బయటకు వెళ్ళాలంటేనే భయంగా ఉంటుంది. ఎండలు బాగా కొడుతున్నాయండి. నేను వంగమర్తి నుంచి ఇట్లా ఊరికని నల్గొండకు వచ్చిన. బాగా కొడుతున్నాయండి, ఎండలు బాగా కొడుతున్నాయి. రాత్రిపూట బాగా ఉడకపోతగా ఉందండి. బాగా ఇబ్బంది అనిపిస్తుంది. ఇప్పుడు 3-4 రోజుల నుంచి అండి బాగా ఎండలు బాగా కొడుతున్నాయి. మొత్తంగా అయితే ఉష్ణోగ్రతలు, గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. కొంతమంది ఆటో ప్రయాణికులు కూడా ఆటోలు కూడా ఉన్నారు, మాతో మాట్లాడుతారు. ఏంటి గిరాకులు అవుతున్నాయి? ఎండలు ఎట్లున్నాయి ఈసారి? చెట్లు లేక సార్, మెయిన్ గిరాకులు అయితే అవ్వట్లేదు. మధ్యాహ్నం పూట ఎట్లుంటుంది? మధ్యాహ్నం అసలు ఎవ్వరు ఉండరు సార్, ఎవ్వరు ఉండరు. 2-3 రోజులు ఎట్లుంటాయి ఉష్ణోగ్రత? మే నెల నుంచి స్టార్ట్ అయ్యింది సార్. రాత్రి పూట ఎట్లుంటుంది? రాత్రి కూడా ఇదే పొల్యూషన్, ఇక తగ్గ సార్. ఇప్పుడు ఇదే పొల్యూషన్. ఏం తేడా ఉంది? అప్పుడేమో మంచిగా ఉండే సార్, వర్షాలు పడినాయి, అప్పుడు చెట్లు బాగుండే. ఇప్పుడు చెట్లు లేక ఇదంతా ప్రాబ్లం. గిరాకీ లేకపోతే ఎండాకాలం గిరాకీ తగ్గితే నష్టం వస్తలేదు. మరి ఏం తప్పదు కదా సార్, ఇంకా 2 ఏళ్ళు కష్టపడాలి. మొత్తంగా ఉష్ణోగ్రత, గరిష్ట ఉష్ణోగ్రతలు ప్రజలను ఇబ్బందులు గురి చేస్తున్న పరిస్థితి ఉంది. వాతావరణ శాఖ కూడా ఇప్పటికే ఒక హెచ్చరిక జారీ చేసింది. ఉష్ణోగ్రతలు గరిష్టంగా నమోదే అవకాశం ఉంది కాబట్టి ప్రజలెవరు కూడా అవసరమైతే తప్ప అవసరమైతేనే బయటికి రావాలని సూచిస్తున్న పరిస్థితి ఉంది. మరొక వైపు నల్గొండ జిల్లా మొత్తం వ్యాప్తంగా కూడా 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదవుతుంది. మే మొదటి వారంలోనే ఈ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు కావడం కొంత ఇబ్బందికరంగా మారింది. సాధారణంగా అయితే 2వ వారం తర్వాత ఈ స్థాయి ఉష్ణోగ్రతలు ఉంటాయి. కానీ గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి భిన్నమైన వాతావరణం ఉంది. ఏప్రిల్ 3వ వారం నుంచే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ 45 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 29 డిగ్రీలకు తక్కువ కాకుండా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ఉక్కపోతలతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం కేవలం 29 డిగ్రీలు కూడా తెల్లవారుజామున అంటే 5-6 గంటల వరకు మాత్రమే ఉంటూ ఆ తర్వాత 30 డిగ్రీల నుంచి ఉష్ణోగ్రత ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం సమయంలో పూర్తిగా మధ్యాహ్నం 12-1 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా 45 డిగ్రీల వరకు ఉండడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అవసరం ఉంటేనే బయటికి రావాలని వాతావరణ